ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? గత కాలంలో ఎలాగున్నారు? బాధతో, శ్రమతో, కన్నీరు విడుస్తున్నారు. అయితే మీకు ఒక చక్కటి వాగ్దానం దేవుడిస్తున్నాడు. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నువ్వు ఏ విషయంలో ఏడుస్తున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు నీ కన్నీరుని చూశాడు. ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ టియర్, ఒక్కొక్క కన్నీటి బాష్ప బిందువులను దేవుడు చూసి ఆయన మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు. ఎలా ఓదారుస్తాడు? మిమ్మల్ని బాగు చేసి మీ ప్రార్థన అంగీకరించి మీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి వారు బాధ చెప్పుకొని వారు ఏడుస్తే మనము సాటి మనిషిగా తట్టుకోలేము. మన లోపల ఉన్న కనికరం ఉప్పొంగుతుంది. వారికి నిజంగానే ఏదైనా సహాయం చేయాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మరి దేవుడు మనం ఏడుస్తే, తన బిడ్డలు ఏడుస్తే, మరి మనము కన్నీరు కారుస్తే ఆయన కనికరము ఉప్పొంగుతుందంట. తండ్రులు కూడా తన సొంత బిడ్డలు ఏడుస్తూ ఉంటే వారు మనసులో ఎంతో వేదన తెచ్చుకుంటూ ఉంటారు. మీరే చూడండి, మీరు తండ్రిగా ఉంటే మీ బిడ్డలు, మీ కుమార్తెలు ఏడుస్తే ఖచ్చితంగా ఆ రోజంతా మనము మనసు ఏం బాగోదు. మరి మన దేవుడు తల్లి కంటే తండ్రి కంటే అగాపై ప్రేమతో మనల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నాడు. మన కొరకు వెలని చెల్లిస్తూ అమూల్యమైన తన జీవితాన్ని ధారపోసుకున్న మన దేవుడు మరి నువ్వు ఏడుస్తా ఎలా ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఆయన కనికరిస్తాడు. నువ్వు కన్నీరు కార్చుట నేను చూశాను అంటున్నాడు. నేను నీ ప్రార్థన అంగీకరించాను అంటున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. ఆయన కనికరం గల దేవుడు అండి. ఆయన కనికరించి నీ కార్యాలు చేయబోతున్నాడు. ఈ మాటలు నీకు ధన్యకరంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నీ కన్నీరు వృధా కాలేదు అని చెప్పడానికి దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఏడుపు ఆపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడంటే మీ కన్నీరు యావత్తుని, మీ ఒక్కొక్క బొట్టును ఆయన రికార్డ్ చేసుకొని మీకు సంతోషాన్ని, మీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే మరొకసారి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, మా కన్నీటిని చూసే దేవుడు ఉన్నాయినా, మేము కార్చిన కన్నీరు ఎదుటి వారికి అసహ్యంగా ఉన్నా, లేక వాళ్ళు మేలు చేయాలని అనిపించినా నీవు మాత్రం చేసే మేలు గొప్పది. ఈరోజు నాయన నీ మేలు మాకు చేసి మమ్మల్ని ఎవరైతే ఏడుస్తున్నారో వారిని ఓదార్చే కార్యం చేస్తావని, అలాగే వారిని బాగు చేస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. తుడుచుకోండి. ఖచ్చితంగా దేవాది దేవుడు మీకు ఒక మేలు చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.